నమస్తే ఆంధ్రప్రదేశ్. కొందరికి పదవుల అలంకారం అయితే కొన్ని పదవులకి వ్యక్తులు అలంకారంగా తయారవుతారు. అలాంటి ఒక గొప్ప వ్యక్తి మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఎవరైనా సరే 10 సంవత్సరాలు 2 సార్లు ఓడిపోయి మూడోసారి గెలవంగానే డైరెక్ట్గా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయినప్పుడు కనీసం ఆ బాడీ లాంగ్వేజ్లో కొంచెం మార్పు రావాలా, కొంచెం గర్వం అనేది, కొంచెం తలపోగురు అనేది జనరల్గా ఉంటుంది. కానీ ఈయనకి ఈవెన్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత కూడా అంత ఒదిగినట్టు అణిగినట్టు మాట్లాడగలుగుతున్నాడంటే అది పవన్ కళ్యాణ్ గారికే సాధ్యమేమో అనిపిస్తుంది అనమాట. సో పవన్ కళ్యాణ్ గారికి పదవి అలంకారం కాదండి, పదవికి పవన్ కళ్యాణ్ గారి అలంకారం. ఈ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అనే ఒక పదవికి ఎక్కడ లేని అటెన్షన్, ఎక్కడ లేని పేరు వచ్చిందంటే బికాస్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు. ఇంతకు ముందర డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఉన్నారు, ఎవరో మీకు గుర్తుందా? ఎవరికి గుర్తులేదు. కానీ ఈ రోజు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఎవరంటే పవన్ కళ్యాణ్ గారు అని చెప్పగలరు. సో పవన్ కళ్యాణ్ గారి లాంటి గొప్ప నాయకుడికి, గొప్ప వ్యక్తికి పదవి అలంకారం కాదు, పదవికే ఆయన అలంకారం. ఇంకొకటి, ఒక 10 సంవత్సరాలు 2 ట్రిప్పుల్లో ఓడిపోయి మూడోసారి గెలిచి డైరెక్ట్ గా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత కనీసం కొంచెం అన్న గర్వం కానీ, మాట తీరులో మార్పు కానీ, నడవడికలో మార్పు కానీ అనేది ఖచ్చితంగా వస్తుంది. కానీ పవన్ కళ్యాణ్ గారికి 0.5% కూడా ఆయన ప్రవర్తనలో కానీ, నడవడికలో కానీ, మాట తీరులో కానీ, ఆయన బాడీ లాంగ్వేజ్లో కానీ మార్పు రాలేదు. అది ఆయనకున్న గొప్పతనం. ఈరోజు గెలిచిన తర్వాత కూడా ఆయన పిఠాపురంలో, కాకినాడలో పెట్టిన సభల్లో ఆయన మాట్లాడిన తీరు చూస్తే ఖచ్చితంగా నిలబడి సెల్యూట్ చేయాలనిపిస్తుంది అనమాట. కనీసం చిన్న గర్వం కూడా లేదు. కనీసం 4 సార్లు చీఫ్ మినిస్టర్ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి మాట తీరులో కూడా కించెత్తు విజయ గర్వం ఉండదు. కానీ పవన్ కళ్యాణ్ గారు మొదటిసారి అయినా కూడా ఆయనకి ఎక్కడ చిన్న గర్వం కూడా లేదు. ఎందుకంటే ఆయన మాట్లాడిన తీరు, ఆయన ఒక రోజు లేటుగా చేరినాడు పిఠాపురానికి, నిన్న పెన్షన్లు ఇవ్వడానికి వెళ్ళినాడు, అక్కడే కొంచెం సభలు చేస్తూ ఉన్నాడు. ఆయన మాట్లాడిన తీరు, ఆయన ప్రజలకు ఇచ్చిన భరోసా ఒకటే మాట చెప్పినాడు, మీ సంకల్పం, నేను డైరెక్ట్గా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయినాను, మీ సంకల్పం ప్రకృతినే కదిలించింది, మీరు సంకల్పంలో స్వార్థం లేదు, ఆ ప్రకృతే కదిలి డైరెక్ట్గా నాకు చీఫ్ మినిస్టర్ పొజిషన్ తీసుకొచ్చింది. కానీ ఈరోజు మీరు ఒక సంకల్పాన్ని కోరుకోండి, పిఠాపురం దేశంలోనే ఒక గొప్ప నియోజకవర్గంగా తీర్చిదిద్దాలి, ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలి అని చెప్పినాడు. ఇక్కడ ఇంకొకటి గమనించాల్సిన విషయం ఏంటంటే, ప్రతి ఒక్కరూ ఏదో ఆ మంత్రి పదవికి వచ్చినప్పుడు, ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు వాళ్ళ పేరు చెప్పి ప్రమాణం చేయడం జరుగుతుంది. కానీ పవన్ కళ్యాణ్ గారి ప్రత్యేకత, స్పెషాలిటీ ఏంటంటే, అక్కడ పెట్టిన సభలో కూడా పవన్ కళ్యాణ్ అనే నేను పిఠాపురం అభ్యున్నతికి, అభివృద్ధికి చివరి శ్వాస వరకు కట్టుబడి ఉంటాను, పని చేస్తాను, ఆ దేవుడి మీద ప్రమాణం అని చెప్పినాడంటే ఎంత పెద్ద గొప్ప మనసు, ఎంత ధైర్యం ఉండాలి ఆయనకి, ఎంత ప్రేమ ఉండాలి ఆ ఊరి మీద, ఆయనకి ఎంత నమ్మకం ఉండాలి ఆయన మీద. ఉంటే గాని ఇలాంటి ప్రామిస్, ఇలాంటి ఒక ఇది మళ్ళా పోయి సభలో చేయడం అనేది జరగదు. మీరు ఒకటి ఆలోచించాలి, గత ప్రభుత్వంలో రాజకీయ నాయకులు జనాల ముందరకు వస్తే దూషించడము, ద్వేషించడము ఇలాంటివి జరిగినాయి. కానీ ఇప్పుడు మీరు చూసినారంటే ఎక్కడ ఎవరు వచ్చినా సరే, ఎంత చూసినా జనాలను అభిమానించడము, రాష్ట్రం అభివృద్ధి కావాలని కోరుకోవడం, జనాలు వాళ్ళ దినదిన ప్రవర్తమానం కావాలని కోరుకోవడం, ఇవి చూస్తూ ఉంటే నాకు చాలా నమ్మకం వస్తుంది. ఖచ్చితంగా 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ ఎక్కడికో తీసుకుపోయి వీళ్ళు అభివృద్ధి పదవులు పెడతారని చెప్పేసి. పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు, నాకు 1 సంవత్సరం టైం ఇవ్వండి, మీకు మార్పు చేసి తీసి చూపిస్తాను, కొంచెం టైం కావాలా. ఇంకొకటి, ఆయనలో ఉన్న సింప్లిసిటీ, ఆయనలో ఉన్న నిరాడంబరత. ఆయన ఒకటి చెప్పినాడు, నేను డిగ్రీ చదవలేదు, పీజీ చేయలేదు, అలాంటిది పంచాయతీ రాజ్ శాఖకు సంబంధించి ఆ ఫైల్స్ అన్ని, ఆ ఈ ఫైల్స్ అని చదువుతూ ఉంటే నాకు పిచ్చెక్కిపోయింది. అంటే ఆయన తక్కువ చేసుకుని కూడా చెప్పుకుంటాడు. ఎంత గొప్ప మనసు కావాలండి, ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పొజిషన్లో ఉండి ఆయన తక్కువ చేసుకొని చెప్పుకుంటున్నాడంటే దానికి ఎంత పెద్ద గుండెకాయ ఉండాలా, ఎంత పెద్ద మనసు ఉండాలా. పవన్ కళ్యాణ్ గారు అనేది ఒక ఇమేజ్కి అతీతుడు, ఒక ఫాల్స్ ప్రిస్టేజ్కి అతీతుడు. ఆయన చూస్తే ముచ్చటేస్తుంది. తర్వాత మళ్ళీ వాళ్ళందరినీ ఎంత ఆప్యాయంగా పలకరిస్తున్నాడు. మీరు లేకపోతే నేను లేను, పదే మీరు లేకపోతే నేను లేను, మనం పిఠాపురాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా తయారు చేస్తాం, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అనేది చాలా ముఖ్యం, చంద్రబాబు నాయుడు గారి ఒక అనుభవం ఈ రాష్ట్రానికి ఎంతైనా అవసరం, నేను 21 సీట్ల 30 సీట్ల అనేది చూడలేదు, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలా, నాకు పదవి రావాలని నేను కోరుకోలేదు, పదవి రాకపోయినా పర్లేదు, కానీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అనేది నా మెయిన్ ఉద్దేశం. ఎంత నోబుల్గా మాట్లాడుతున్నాడు. మళ్ళీ ఇంకొకటి మాట్లాడతా, ఎవరో అతను ఫ్యాన్స్ ఎవరో ఏదో తిట్టమని ఏదో అడుగుతుంటే ఒక మాట అన్నాడు,
మనం ఎంతసేపు బట్టినా ఒకరిని దూషించడం చేస్తే, మనం దూషిస్తే మనకు దూషణ వెనక్కి వస్తుంది, మనం ఒకరిని కించపరిస్తే కించపరచడం వెనక్కి వస్తుంది. అలా కాకుండా మనం ప్రేమను పంచితే ప్రేమ వెనక్కి వస్తుంది, మంచితనం పంచితే మంచితనం వెనక్కి వస్తుంది. మన ఆలోచన విధానము ఒక గొప్పదైతే మనం ఏదైతే గొప్పగా కోరుకుంటాం అదే జరుగుతుంది. సో జనాల్ని ఎలా ట్యూన్ చేస్తున్నాడు ఆయన. ఇలాంటి మాటలు ఎంత ఇన్స్పిరేషన్గా ఉంటాయి. అందుకే కొంతమంది గొప్ప నాయకులుగా చరిత్రలో నిలబడిపోతారు, ఊరికే నిలబడరు. వాళ్ళ ఆలోచన విధానం, వాళ్ళ మాట తీరు, వాళ్ళ నడవడిక, ఆయన ఎంత డీప్ గా ఆయనకి ఇచ్చిన పంచాయతీరాజ్ శాఖను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు అంటే, ఆ మీటింగ్ లో చెప్తున్నాడు, పంచాయతీరాజ్ శాఖకి ఫండ్స్ లిమిట్ అనేది ఉండదు. మనం ఒక 100 కోట్లు వర్క్ చూపిస్తే సెంట్రల్ గవర్నమెంట్ ఒక 70 కోట్లు ఇస్తే మనం 30 కోట్లు పెట్టుకోవాలా? దాంట్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఉద్యోగాలు, మంచి నీరు అన్ని గ్రామాలకు ఎలా అందించాలా, ప్రతి ఒక్క ఊరిని ఎలా అభివృద్ధి చేయాలా, ఆయన డిస్కషన్ మొత్తం ఎక్కడ కూడా ఏదో చిన్న చిన్న సెటైర్ల మధ్యలో వేసినారు కానీ దోచేసినారని చెప్పేసి ఆ మాత్రం కూడా రాజకీయ నాయకుడు చెప్పుకుంటున్నాడు. లాస్ట్ 5 సంవత్సరాలు జరిగిన విధ్వంసంలో ఆ మాత్రం కూడా ఎత్తి చూపించుకుంటుంటాడు. ఆయన చిన్న చిన్న ఎత్తి చూపించినాడు కానీ, బట్ 99% ఆయన డిస్కషన్ అంతా అభివృద్ధి, ప్రజలు భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు, దేశం భవిష్యత్తు, తర్వాత భారతదేశం 2047కో ఎంతకో విశ్వగురువుగా తయారవ్వాలంటే ఆయన ఆలోచన విధానం చూడండి. ఏదో అంటారు ఒకరితో సావాసం చేస్తే 3 నెలలు వాళ్ళు వీళ్ళు అవుతారని చెప్పేసి. బహుశా చంద్రబాబు నాయుడు గారి సావాసం పవన్ కళ్యాణ్ గారికి, ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు గొప్ప ఆలోచన ఉన్నటువంటి ఒక వ్యక్తి, ఫర్దర్ గా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడుతో చేసినటువంటి ఫ్రెండ్షిప్ ఫర్దర్ గా ఆయన ఆలోచన విధానాన్ని మొత్తం మార్చేస్తుంది. ఆయన అంటున్నాడు, ఓన్లీ గవర్నమెంట్ జాబ్లే కదా, ప్రైవేట్ జాబులు రావాలా, చాలా కంపెనీలు రావాలా, వాళ్ళకంతా అనుకూలమైన వాతావరణం ఇక్కడ మనం కల్పించాలా. సో ఆయన ఎంటైర్ డిస్కషన్, ఇలాంటి డిస్కషన్ ఒక రాజకీయ నాయకుడి దగ్గర మన ఆంధ్రప్రదేశ్లో ఇని 5 సంవత్సరాల పైన అవుతుంది. ఇంతకు ముందర నాయకులు ఒక మైక్ ముందరకు వచ్చిన, మీడియా ముందరకు వచ్చిన ఒకటే అజెండా, తిట్టుడు తిట్టుడు తిట్టుడు. ఎక్కడ కూడా మీరు ఎలా డెవలప్ అవ్వాలి, మన రాష్ట్రం ఎలా ముందరకు పోవాలి, మన రాష్ట్రంలో ఉండే అందరి యొక్క జీవన ప్రమాణాలు ఎలా పెరగాలి, మనం అందరం మంచి గౌరవంగా ఎలా బతకాలి, ఈ డిస్కషనే లేదు ఇంతకు ముందర. మాట వస్తే తిట్టుడు తిట్టుడు తిట్టుడు. కానీ ఇప్పుడు వచ్చిన నాయకులు, ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ గారు, తిట్టుడు అనే దానికి చాలా దూరంగా ఉండడు. కనీసం ఒక 5-10% కూడా విమర్శ చేయకుండా ఎవరూ ఉండరు. కానీ ఈయన 99% డిస్కషన్, 95% డిస్కషన్ ఒక జనాలు సంక్షేమము, జనాలు అభివృద్ధి, మంచి భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు, దేశం భవిష్యత్తు, మీరందరూ బాగుండాలి, మీరు కోరుకోండి, నేను కూడా పనిచేస్తాను, కష్టపడి పనిచేస్తాను, మీకు జవాబుదారీతనంగా ఉంటాను అంటే ఈయనకి పదవి అలంకారం కాదు, పదవికే పవన్ కళ్యాణ్ గారు అలంకారం. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అనే పదం ఈ రోజు ప్రతి ఒక్కరి నోట్లో నానుతుందంటే పవన్ కళ్యాణ్ గారి వల్ల నానుతుంది. అంతేగాని డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పొజిషన్ వల్ల పవన్ కళ్యాణ్ గారి పేరు రాలేదు. పవన్ కళ్యాణ్ గారి వల్ల డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పొజిషన్ కి ఒక గొప్ప పేరు వచ్చింది. బహుశా ఇంతకు ముందర చరిత్రలో ఎప్పుడు కూడా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కి ఇంత గౌరవం, అంటే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అనే ఒక పదవికి ఇంత గౌరవం ఎవరి వల్ల రాలేదు. బహుశా భవిష్యత్తులో కూడా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అనేటటువంటి ఒక పదానికి, ఒక పొజిషన్ కి ఇంత గౌరవం వస్తుందని కూడా నేను అనుకోవట్లేదు. సో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు లాంటి గొప్ప వ్యక్తి, చంద్రబాబు నాయుడు గారు అంటే అనుభవం ఉన్న, తర్వాత జనాల మీద అక్కరున్న, పట్టుదల ఉన్న, కసి ఉన్న నాయకుడు, లోకేష్ గారు లాంటి యువశక్తి, డిటర్మినేషన్. ఇప్పుడు లోకేష్ గారు కూడా చూడండి, కంటిన్యూస్ గా మంగళగిరిలో ప్రజా దర్బార్ చేస్తానే ఉన్నాడు. ఇది కమిట్మెంట్. నంబర్ 1, 2, 3లో ఇంత కమిట్మెంట్ ఉంటే కింద ఉన్న రాజకీయ నాయకులందరిలో కూడా భయంకరమైన కమిట్మెంట్ వస్తుంది. నాకు అనిపిస్తుంది 100% మన ఆంధ్రప్రదేశ్కి మంచి రోజులు వచ్చినాయి, మనం కూడా గౌరవంగా బతుకుతాము, గొప్పగా బతుకుతామని అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో మీ కామెంట్ రూపంలో నాకు షేర్ చేయండి, మెన్షన్ చేయండి. దయచేసి మీరందరూ వీడియో సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటి అనాలిసిస్లు మనం మరిన్ని చేస్తాము. మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, సంక్షేమం, ఆత్మగౌరవం అన్నది మెయిన్ అజెండాగా మనం అందరిలో చైతన్యం తీసుకురావాలి. అందరిది ఒకే అజెండా కావాలి. రాష్ట్రం పురోగతిలోకి పోవాలి, ప్రతి ఒక్కరి జీవితం బాగుండాలని కోరుకుంటూ జై ఆంధ్రప్రదేశ్, జై అమరావతి, జై హింద్, జై భారత్.